హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఏమేమి చేస్తుందో చూద్దాం రండి. చిక్కుడుకాయలు, అరటికాయ, మురంకాయ గ్రేవీ అది చేస్తున్నాను అండి. జొన్న పిండి కలిపి పెట్టుకున్నాను జొన్న పిండి రొట్టి చేయడానికి. రైస్ అయితే ముందే పెట్టుకున్నానండి. తర్వాత వెజిటేబుల్ చేసుకోవడానికి ఆనియన్స్ అంతా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే అరటికాయలు కట్ చేసుకున్నాం. నేనైతే అరటికాయలు ఆయిల్లో వేసుకొని ఫస్ట్ కొంచెం ఫ్రై చేసుకుని తీసుకున్నాకనే తలపేసుకుంటానండి. ఇలా చేయడం వలన ముక్కలు మెత్తపడకుండా టేస్టీగా పొడిలాడుతూ ఉంటుంది. ముందే తలపేసుకుంటే మెత్తగా అయిపోతుందండి ముక్కలు. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాక తీసుకుంటే ముక్కలు పొడిగా బాగుంటుంది. తర్వాత ఇంకో స్టవ్ మీద అయితే చిక్కుడుకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. దానికోసం కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్నానండి. కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేయాక అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ధనియాల పొడి చెప్పాను కదండి, వీక్లీ 1 టైం ధనియాల పొడి అయితే చేసి పెట్టుకుంటాను. ధనియాలు, జీలకర్ర, సోంపు అంతా డ్రైగా ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకుంటాను. ఏ కర్రీలో వేసినా, ఏ ఫ్రైలో వేసినా, ఏ నాన్ వెజ్లో వేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెడీమేడ్ తీసుకుంటే అంత టేస్ట్ కాదు. ఒక పక్కన అయితే చిక్కుడుకాయలు ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకో పక్కన అయితే అరటికాయలు అడగంటకుండా కొంచెం కలిపేయాలి. చిక్కుడుకాయలు కొంచెం వాటర్ వేసి మూత పెట్టి ఉడికిద్దాం. మళ్ళీ కొంచెం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నామండి. ఇంకా అరటికాయలకి ఫ్రై చేయడానికి ఆనియన్స్ కావాలి కదా, ఇంకా ఆనియన్స్ కొంచెం కట్ చేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ కట్ చేసిందండి అరటికాయలు, అవైతే చేసుకోవాలి. సాటర్డే అయితే ఒక 2 కూరగాయలు ఇవన్నీ చేస్తానండి. ఎందుకంటే సాటర్డే రోజు మా అత్తయ్య ఉపవాసం ఉంటారు కదా, అందుకని కొంచెం ఎక్కువని మీల్స్ అయితే చేసుకుంటాను. ఈరోజు అయితే పప్పు చేయలేదండి, 3 కూరగాయలు వేస్తున్నాను. వెజిటేబుల్స్, చిక్కుడుకాయలు, అరటికాయలు, మురంకాయ గ్రేవీ వేస్తున్నాను. అరటికాయ అనేది ఆయిల్ని తీసేసుకున్నాం కదా, ఆయిల్లోనే ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మా జాయింట్ ఫ్యామిలీ కదండి, కొంచెం కర్రీస్ అవి ఎక్కువ వేసుకుంటాము. మసాలా దినుసులు వేసుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి అని, టమాటా వేసుకొని నేనైతే అరటికాయ వేస్తానండి. కొంచెం అడగంటకుండా టమాటా కొంచెం ఉడకడానికి కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఫ్రై చేసి తీసుకున్నాం కదా, అరటికాయలు దాంట్లో వేసేసి ఇంకా మంచిగా మిక్స్ చేసేయాలి. ఉప్పు, కారం అంతా అరటికాయ ముక్కలు పట్టేదాకా మిక్స్ చేసి కొంచెం మూత పెట్టి సిమ్లో ఉడికించాలి. చిక్కుడుకాయలు ఉడికిపోయాయి.
వాటర్ అంతా ఇంకిపోయింది కదా చిక్కుడుకాయల్లో. కొంచెం దాంట్లో కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. చిక్కుడుకాయలు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి ఇవన్నీ వేసుకుని చాలా టేస్టీగా ఉంటుందండి. చిక్కుడుకాయలు రెడీ అయిపోయింది. తర్వాత మునక్కాయల గ్రేవీ వేసుకుంటున్నాను కదా, దానికైతే ఫస్ట్ టమాటా అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుని టమాటా ఫ్రై చేసి పెట్టుకున్నాం దాంట్లో వేసుకున్నాం. దాంట్లోనే కారం, ధనియా పొడి తయారు చేసుకున్నాం. నాకైతే వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందుకే వంటలో ఏదో ఒకటి ఒక రోజుకి 2 వెజిటేబుల్స్ అయినా చేస్తుంటాను. 2 కూరగాయల ఫ్రై అయినా పప్పు అయినా చేస్తూ ఉంటాను. మునక్కాయలు అయితే దాంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికిద్దాం. ఆల్రెడీ పల్లీలు కొంచెం నువ్వులు అయితే వేపుకొని ఫ్రైగా పొడి చేసుకున్నాను. పొడి చేసుకునేదాన్ని ఈ మునక్కాయ మిశ్రమంలో వేసుకొని కలిపేసుకుంటే కొంచెం గ్రేవీలాగా ఉంటుంది కదా, వేసుకున్నానండి. అంతలో ఉడికేలోపు దాంట్లో అయితే వేస్తున్నాను. తర్వాత అయిపోయిందండి, కొత్తిమీర వేసి దింపేశాను. రెడీ అయిపోయింది చిక్కుడుకాయలు అరటికాయ ఫ్రై. నెక్స్ట్ అయితే ఆల్రెడీ పిండి అయితే పిచ్చి పెట్టుకున్నాను. జొన్న పిండి, గోధుమ పిండి 2 మిక్స్ చేసుకొని చేస్తానండి. నాకు జొన్న రొట్టె అంత పర్ఫెక్ట్గా రాదు, అందుకని 2 మిక్స్ చేసుకొని చేస్తాను. రోజైతే రొట్టెలు చేస్తానండి మా అత్తయ్యకి. ఉడకల్లాగానే వితౌట్ ఆయిల్తోనే చేస్తానండి. గ్యాస్ని అయితే ఇంకంత వంటలు అయిపోయినాయి. గ్యాస్ అయితే వచ్చేసుకున్నాను. అప్పుడైతే కొంచెం అప్పడాలు వేయించుకుంటున్నానండి. పిల్లలకు అప్పడాలు వేయించి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అప్పడాలు వేయించుకుంటున్నాను. ఇంకా పిల్లలకు ఆబ్వియస్ కదా, మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తారని నేను చేసి పెడుతున్నానండి. ఇంకో రోజు టిఫిన్ బాక్స్ తీసుకెళ్తే ఇంతగా చేయను అప్పడాలు ఇవన్నీ. అది లంచ్ అయితే రెడీ అయిపోయింది అంతా. ఈరోజు అయితే మా ఇంట్లో లంచ్ ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.